సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, బిడ్డ అన్నిటికీ ఒక ముగింపు అనేది ఉంది. ఈ సాయి వరాన్ని విని అందుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. ఆ సందేశం చూడబోయే ముందు షిరిడీ నుంచి మనకు ఒక వీడియో అనేది వచ్చిందండి. షిరిడి కనిపిస్తుంది చూడండి, గోపురం, అలాగే మనకు ధుని, ద్వారకామయ్య ధుని అనేది కనిపిస్తుంది. మన సబ్స్క్రైబరు అందులో నాకు బాగా స్నేహితుడండి, షిరిడి వెళ్ళుండాడనమాట. ఆ అబ్బాయి అయితే నేనే అడిగాను, ఇట్లాగ ఏదైనా వీడియో ఉంటే పంపించగలవా అంటే, సరేనక్క రేపు పంపిస్తాను, ప్రస్తుతానికైతే నేను రూమ్లో నుంచి తీశాను, చక్కగా గోపురం అనేది చక్కగా కనిపించింది అని చెప్పి పంపించాడనమాట. ఏదొక్కటైనా సరే మనకు షిరిడీ నుంచి వచ్చింది, బాబా గారి నుంచి మనకు అందింది అన్నప్పుడు అది చాలా హ్యాపీగా, ఒక అదృష్టంగానే భావిస్తాం కదా. అదేవిధంగా నాకు రాత్రి ఎందుకో తలుచుకుంటూ ఉన్నాను, షిరిడి గురించే టాపిక్ వచ్చింది, తర్వాత వెంటనే ఈ వీడియో అనేది వచ్చింది, నాకు చాలా ఆనందంగా ఉండిందన్నమాట. అది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేద్దామని చెప్పైతే ఒక క్లిప్పింగ్, ఒక జస్ట్ 1.5 minute అనేది అబ్బాయి పంపించున్నాడు. ఇంకా ద్వారకామయ్యి చావడి కూడా నేను పంపిస్తానక్క అని చెప్పాడు. పంపిస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. అందరూ దర్శించుకోండి. బాబాగారి ఆ ద్వారకామయ్యి ధుని, అలాగే గోపురం అనేది కనిపిస్తుంది కదా, ఆ పార్ట్ అంతా మనకు షిరిడీ టెంపుల్కి సంబంధించింది. వెనకాల లోపలే దారి ఉంటుందన్నమాట. అది తప్పకుండా దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో పంపించినందుకు సాయికి కూడా చాలా థ్యాంక్స్. అబ్బాయి పేరు సాయి. చాలా థ్యాంక్ యూ సాయి పంపించినందుకు అడగగానే. ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏంటి అంటే, బిడ్డ ఇప్పుడున్న నీకు అతిపెద్ద సమస్య, నువ్వు ఇప్పుడున్న ఆ సమస్యలో నుంచి ఎలా బయటపడాలి, ఎలా దాని నుంచి నువ్వు బయటపడగలిగే ఒక దారి దొరుకుతుంది అని ఆలోచించి నిద్ర లేకుండా ఎంతో సతమతమైపోతూ నీరసంగా కృంగిపోయి ఉన్నావు. ఎవరైనా సరే నాకు ఏదో ఒక సహాయం చేయకపోతారా, ఏదో ఒక దారి చూపకపోతారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు. ఏదైనా సరే చిన్న దారి దొరికినా నాకు చాలా సహాయంగా ఉందని ఆరాటపడుతున్నావు. కానీ నువ్వు నమ్ముకున్న వాళ్ళు, నువ్వు సహాయం చేస్తారు అని ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా నీ చెయ్యి వదిలేశారు. కానీ ఎప్పుడు కూడా నువ్వు అధైర్యపడకు. ఇప్పుడు నీకు ఆందోళనగా ఏం తోచని దిశలో నువ్వు ఉన్నావు, అది నేను ఒప్పుకుంటాను. కానీ ఆందోళన చెందితే ఆలోచన శక్తి తగ్గుతుందమ్మా. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకో. నీ సమస్యకు ఎలా అయితే నీ సమస్య పుట్టిందో ఆ సమస్యకు పరిష్కారం కూడా అలాగే పుట్టే ఉంటుంది. కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పకుండా నీకు దొరుకుతుంది. బాగా ఆలోచించు. ఆందోళన పడితే ఆలోచనలు రావు తల్లి. ఏం చేయాలో అనే ఒక నీకు సహాయంగా ఉండే నీ మనసే ఆందోళనకు గురి చేసుకుంటే ఎలా నీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చెప్పు. నేను ఎప్పుడు కూడా నిన్ను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు ఎంతగా ఇతరుల మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళకి నేను బాగా సహాయం చేస్తాను, వాళ్ళకి నేను అండగా ఉన్నాను కదా, నిజాయితీగా వాళ్ళ మంచి కోరుతున్నాను కదా అనే భావనలో నువ్వు ఉన్నావు. కాబట్టి తప్పకుండా నాకు వాళ్ళు సహాయం చేస్తారు, ఏదైనా సరే నాకు అండగా ఉంటారని ఆశపడటంలో తప్పులేదు. నువ్వు ఆశపడటంలో తప్పే లేదు బిడ్డ. కానీ వాళ్ళు అందరూ నీ మనసే లాంటిదే ఉంటుంది అనుకోవడమే తప్పు. అందరూ నీలాగే ఉండరు కదా. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళు నీ సమస్య చూసి భయపడి ఎక్కడ నీకు దగ్గరైతే ఆ చిక్కుల్లో ఇరుక్కుంటారో అని దూరం అయిపోతున్నారు. ఏదైతే నీ సమస్య ఉందో దానికి వాళ్ళు సహాయం చేయటానికి వెనుకంజ వేయిస్తూ నీకు దూరం అవుతున్నారు. ఈ విషయం నువ్వు గమనించుకోకుండా వస్తారు అని ఎదురు చూస్తున్నావు, వస్తారా రారు అని కూడా భయపడుతూ ఉన్నావు. ఈ రెండు పక్కన పెట్టు. ఒకరిని నువ్వు ఎదురు చూడవద్దు, నువ్వే ప్రయత్నించు. ఇది నీ సమస్య, తప్పకుండా నువ్వే పరిష్కరించుకోవాలమ్మా. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో చెప్పనా? ఒక్క మాటలో, అందరూ ఉండి అనాథవయ్యావు. కానీ దిగులు పడవద్దు, ఈ సాయి ఉన్నాను కదా నీకు. ఎప్పుడూ నేను తోడు ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. ఏ సమస్యనైనా సరే నీకు దారి చూపటానికి ఈ బాబా అండగా ఉన్నానని గుర్తుంచుకో. భయపడవద్దు.
ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నీ కర్మను బట్టే జరుగుతూ ఉంది. కానీ నీ కర్మను తొలగించి నిన్ను ఆనందంగా ఉంచటానికి చేయవలసిన పనులు ఈ సాయిని నేను చేస్తూ ఉన్నాను కదా. ఇక కొంతకాలం, చాలా కొంతకాలం మాత్రమే ఓపికగా ఉండు. నీలోని మనోధైర్యం అంతటినీ కూడగట్టుకో. నీకున్న గుండె ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు. అలాగే ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ అనేది స్మరిస్తూ ఉండు. భగవంతుని నామస్మరణ స్మరించటం వలన నీకున్న పాపాల తాకిడి తగ్గిపోతుంది, నీకు పుణ్యం పెరుగుతుంది. దానివల్ల నువ్వు ఏది పని చేసినా కలిసి వస్తుంది. నీకు ఎవ్వరూ లేరు అని ఎప్పుడు కూడా భయపడవద్దు. నీకు తోడుగా ఈ సాయి ఉన్నాను కదా. నువ్వు పయనించే ప్రయాణంలో నీకు తోడుగా నీ అడుగుల పక్కన నా అడుగులు వేస్తూ వస్తుంటాను తల్లి. నిన్ను ఎప్పుడు కూడా సంరక్షించుకుంటూనే ఉంటాను. నువ్వు ఎంత పెద్దయినా సరే చిన్నపిల్లవాని మనస్తత్వంతో ఉంటుంది. ఎలాంటి కల్ముషం లేకుండా, స్వార్థం లేకుండా నిష్కల్మషంగా ఉంటావు. అంతేకాకుండా నీకు ఒక విషయం చెప్పాలి తల్లి. ఎప్పుడు కూడా స్వార్థం, వితండవాదం, అలాగే కోపం, ద్వేషం ఇలాంటివన్నీ కూడా నువ్వు దూరంగా ఉంచు. వాటికి నువ్వు దూరంగా ఉండటమే నీకు, నీ జీవితానికి చాలా మంచిది. ఏదైనా సరే నువ్వు కోరుకున్న ఒక విషయం జరగలేదు అంటే దాని వెనకాల నీకు ఆపదుందని గుర్తుంచుకో. దీనికి మించి నీకు మంచి జరగబోతుంది అని తప్పకుండా నువ్వు గమనించాల్సిందే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవి సమానమే. అందరినీ సమాన దృష్టితో చూస్తూ ఉండు. నీతిగా, నిజాయితీగా ఉన్నంత కాలం ఎప్పుడు కూడా నీకు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు కొంచెం నీకు కష్టకాలం, శోధన కాలం వచ్చుండవచ్చు. అది నిజమే కూడా అయ్యుండవచ్చు. కానీ ఆ కష్టకాలం, శోధన కాలం అంతా నిరంతరం కాదు కదా. తప్పకుండా ఈ కాలం మారుతుంది కదా. ఆ కాలం కోసం నువ్వు ఎదురు చూడాలి. ఎప్పుడు కూడా నువ్వు భవిష్యత్తు గురించి ఆలోచించాలే తప్పితే నువ్వు జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దమ్మా. భవిష్యత్తులో మనం ఎలా ఉండాలి అనుకోవడం ఒక సంతోషకరమైన విషయమే. అలా కాకుండా జరిగిపోయిన బాధలని, కష్టాలని, అవమానాలని వీటినే గుర్తుంచుకుంటే ఇక జీవితం ఎలా నువ్వు సంతోషంగా జీవించగలవు. కాబట్టి గడిచే కాలందా నీకు చాలా ముఖ్యం. కాబట్టి ఆ గడిచే కాలాన్ని సద్వినియోగపరచుకొని ఎప్పుడు సంతోషంగా ఉండేలా, ఆనందంగా ఉండేలా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండడం వల్ల నిన్ను భగవంతుడే ఎంపిక చేసుకుంటాడు. ఇవన్నీ, ఈ లక్షణాలు నీలో అలవర్చుకున్నావంటే నీకు జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఈ మాటలు విన్న నీకు ఎంతో అదృష్టవంతునివి తల్లి. నీకు ఈ సాయి వరం తప్పకుండా అందుతుంది. నీకు ఇక రాబోయే కాలమంతా అద్భుతమైన జీవితం. నీలాంటి జీవితం ఎవ్వరికీ ఉండదు. అంత అద్భుతంగా, ఆనందంగా జీవించబోతున్నావు. ఒక మనిషి అందంగా కనిపించాలంటే పైపైన రంగులు ఎన్నైనా వేసుకోవచ్చు. కానీ మనసుతో అందంగా కనిపించాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా నీలో అసూయ, ద్వేషం, కోపం ఇలాంటివన్నీ నువ్వు దూరం చేసుకున్నప్పుడే నువ్వు పరిపూర్ణ అందం అనేది చోటు చేసుకోగలవు. నేను ఎప్పుడు కూడా నీ దగ్గర కోరేది ఇదే. ద్వేషం, అసూయ, గర్వం, అహంకారం ఇలాంటివన్నింటినీ వదులు. కోపమైతే నీ దరిదాపుల్లో కూడా రానీకు. ఇక మిగతాదంతా నీకు విజయమే బిడ్డా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.